కృష్ణా జిల్లాలో ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి సబ్ కలెక్టర్ అవతారమెత్తాడు. రాజేంద్ర అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తానని లక్షలాది రూపాయలు కాజేశాడు. పలువురి నుంచి దాదాపు 80 లక్షల వరకు కాజేశాడు. ఆ కేటుగాడిని పక్కా ప్రణాళికతో గన్నవరం పిలిపించి పట్టుకుంది ఓ మహిళ. గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని మహిళ దగ్గర 9 లక్షల రూపాయలు తీసుకున్నారు. మరో 1.5 లక్షలు ఇస్తానని పిలిపించిన బాధితురాలు గ్రామస్తుల సహకారంతో రాజేంద్రను పట్టుకుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. మాజీ ప్రభుత్వ కలెక్టర్ అవతారం ఎత్తి అమాయక ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని, కాంట్రాక్ట్ పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఇప్పిస్తానని లక్షలాది రూపాయలు కాజేశాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళ ఎవరైతే గన్నవరానికి సంబంధించిన మహిళ వద్ద ఇప్పటికే 80 లక్షల రూపాయలు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తూ తీసుకొని మోసం చేసిన అతని మహిళ ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 9 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ మోసం చేసిన అతన్ని పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలో మరో 1.5 లక్షలు ఇస్తాను రమ్మంటూ బాధితురాలు పిలిపించడంతో గ్రామస్తులతో ఎవరైతే నిందితుడు రాజేంద్ర ఉన్నాడో రాజేంద్రని పిలిపించడం జరిగింది. పిలిపించి అక్కడ ఎవరైతే గ్రామస్తుల సహకారంతో పట్టుకొని పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఇతని మీద అంటే గతంలో విజయవాడ చిట్టినగర్ కు చెందిన ఈ రాజేంద్ర సిఆర్డీఏలో ఉద్యోగిగా పనిచేశారు. అయితే ఎన్నిసార్లు డబ్బులు అడిగినప్పటికీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్తుండడంతో బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ప్రణాళిక ప్రకారం అతన్ని మరోసారి డబ్బులు ఇస్తామని చెప్పి పిలిపించారు. అయితే పోలీసులకి ఆల్రెడీ స్పందనలో ఒక ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో తను ఇలా పిలిపించాల్సి వచ్చింది అని చెప్పారు. అయితే రాజేంద్రతో ఎక్కువ పోలీసుల సహకారం కూడా ఉంది అనే వాదనలు మహిళ వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన దొంగ ఐడి కార్డులు కూడా రాజేంద్ర వద్ద ఉన్నాయి అంటూ మహిళ ఆరోపిస్తుంది. అయితే ఈ మహిళ ఆరోపించిన నేపథ్యం మేర ఈ నిందితుడు రాజేంద్రను పోలీసులకి గ్రామస్తులు అప్పచెప్పేందుకు యోచిస్తున్నారు. సుమిత్ర. అలాగే కాంతి, అంటే ఈ రాజేంద్ర అనే వ్యక్తి ఎన్ని రోజుల నుంచి తతంగం నడిపిస్తున్నట్టుగా తెలిసింది ప్రాథమిక విచారణలో? గతంలో ఇప్పటికే చాలా మంది దగ్గర 80 లక్షల వరకు తీసుకొని ఇట్లాంటి మోసాలకి పాల్పడ్డాడు. కాంట్రాక్ట్లు ఇప్పిస్తాను, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తాను అంటూ మహిళతో పాటు చాలా మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ మహిళ చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం బాధితులు ఎవరున్నారు అనే దానిపైన కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూడా ఫిర్యాదు చేయాలని కూడా పోలీసులు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి ఫర్ ద అప్డేట్స్. ప్రూఫ్స్ ఉన్నాయి. 8,10,000 నేను ట్రాన్సాక్షన్ చేశాను. 1,09,000కి నేను వస్తువులు కొనిచ్చాను సార్. నేను ఇది ఈ 5 నెలల్లో జరిగింది సార్. 2 months నుంచి నాకు తెలిసినా కూడా సైలెంట్గా ఉంటున్నా పట్టుకుందామని. ఈయన బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే సంవత్సరానికి ఒక్కసారి కనపడతాడంట సార్. ఇలా కేసు వస్తే మళ్ళీ కనపడ్డంట. ఇక్కడ పోలీసులు హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నాడు సార్. నాకు న్యాయం జరగదేమో నాకు భయంగా ఉంది సార్. లాస్ట్ టైం శివాజీ ఉన్నాడు, ఇప్పుడు 1 నెల కొత్త ఆయన వచ్చాడు, ఆయన కూడా పట్టుపెట్టాడు. 2 lakhs వాడు మొహాన్ కొట్టానంటే నన్ను వదిలేస్తాడు అని చెప్తున్నాడు సార్. నేను ఎలా నమ్మి పోలీసులకు అప్పచెప్పాలో భయంగా ఉంది సార్. ప్రభుత్వం అయినా సరే మహిళగా నేను మోసపోయాను. ఇంట్లో కూడా ఎవరికి తెలియకుండా ఇచ్చాను నేను కొన్ని డబ్బులు. దయచేసి నాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. గవర్నమెంట్ వర్క్లు అని చెప్పి తీసుకున్నానండి. ఇలా తీసుకుని ప్రతి ఒక్కరికి స్టేషన్లో పిలిపించినప్పుడు ఇలా ఈ టైంకి ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి తీర్చుకొని వస్తూనే వచ్చాను సార్. ఒకరికి అలా తీర్చుకుంటూ వచ్చానండి. ఇప్పుడు కూడా అదే టైం పెట్టుకున్నాను ఇస్తానని చెప్పి అలా తీసుకొని వస్తానని చెప్పి తీర్చుకుంటూ వస్తున్నానండి.